మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలపై కొంతైనా అవగాహన ఉంటుంది. చిన్నప్పటి నుంచి కథల రూపంలోనైనా, పండుగల ద్వారా అయినా, టెలివిజన్, సినిమాల ద్వారా అయినా ఈ ఇతిహాసాలు మన జీవితంలో భాగమైపోయాయి. కానీ ప్రపంచంలోని కోట్లాది మంది ప్రేక్షకులకు ఈ కథలు అంతగా తెలియకపోవచ్చు. అలాంటప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా వారిని ఎలా ఆకట్టుకోనుంది అనే ప్రశ్న సహజంగా వస్తుంది. దానికి సమాధానం ఒక్కటే. గొప్ప సినిమా అనేది కేవలం ఒక సంస్కృతికి చెందిన కథను చెప్పదు, ప్రపంచమంతా అనుభూతి చెందే భావోద్వేగాలను చెబుతుంది. రాజమౌళి ఇప్పటి వరకు తీసిన బాహుబలి, ట్రిపుల్ ఆర్ చిత్రాలు అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. విదేశీ ప్రేక్షకులకు భారత చరిత్ర కానీ, సంస్కృతి కానీ పూర్తిగా తెలియకపోయినా ఆ సినిమాల్లోని తల్లి ప్రేమ, స్నేహం, త్యాగం, ధైర్యం, న్యాయం కోసం పోరాటం వంటి భావాలు వారిని హత్తుకున్నాయి. అదేవిధంగా వారణాసి కూడా రామాయణం లేదా భారతం నుంచి స్ఫూర్తి పొందిన అంశాలను ఉపయోగించిన కథనాన్ని ప్రపంచ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా సాహసయాత్ర, రహస్యాలు, భావోద్వేగాలు, విజువల్ గ్రాండియర్తో చెప్పబోతోంది. భారతీయ ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో మేళవించి ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో తెరపై ఆవిష్కరించడం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇప్పటి ప్రపంచ ప్రేక్షకుడు భాషను కాదు, మంచి కథను చూస్తున్నాడు. పారాసైట్ కొరియన్లో వచ్చింది, స్క్విడ్ గేమ్ కొరియన్లో వచ్చింది, RRR తెలుగు సినిమా. అయినప్పటికీ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించాయి. కారణం కథలోని భావోద్వేగం, అద్భుతమైన విజువల్స్, ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేసే కథనం. రాజమౌళి ప్రత్యేకత కూడా ఇదే. భారతీయ మూలాలను విడిచిపెట్టకుండా వాటిని ప్రపంచ ప్రేక్షకులకు అర్థమయ్యే సినిమా భాషలో చెప్పగలగడం. అందుకే వారణాసి కేవలం తెలుగు సినిమా కాదు, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే మరో గొప్ప సినీ యాత్రగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గర్వంగా చెప్పాలంటే రామాయణం తెలిసిన వారికి ఈ సినిమాలో మరింత లోతు కనిపిస్తుంది. తెలియని వారికి ఇది ఒక అద్భుతమైన సాహస గాథగా అనిపిస్తుంది. అదే రాజమౌళి కథ చెప్పే శైలి, అదే భారతీయ కథలను ప్రపంచ సినీ అభిమానుల హృదయాలకు చేరవేసే అసలైన శక్తి.